స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా ఏం చేసిందంట? వీర విధవరాలంట. దాని గురించి చాలా మంది వచ్చారు. వాళ్ళు విశేషంగా వేస్తున్నారు, వాళ్ళ సమృద్ధిలో వేస్తున్నారు. వీర విధవరాలు ఏం చేసింది? కాసులు తీసివేసిందంట. అంటే ఆమె దగ్గర ఉన్నది అవే. మన పేదరికం అడ్డు కాదు ప్రభుత్వం చేయడానికి, మన ప్రభుకి ఇవ్వడానికి మన పేదరికం అడ్డు కాదు. నువ్వు ఇవ్వడానికి కూరుకుంటే చాలు, ప్రభు తప్పకుండా ఇస్తారు. లూకాసు 6:38 మనం చూస్తే ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడు, ఇవ్వకపోతే ఇవ్వడం ఉండదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం తీసుకున్నాం. కొంచెంగా ఇచ్చేవాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పంట కోయను. 7వ వచనం, తనకు కనుకయు బలంతంగా కాకయు ప్రతివాడు తన హృదయం నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. ఈరోజు పిల్లల గురించి పౌలు గారు ఒక మంచి మాట చెబుతూ ఉన్నాడు. నీవు ఎక్కువగా చేతువు అనే మాట మనం ప్రాముఖ్యంగా గమనిద్దాం. ఎక్కువగా చేయడం ఏ విషయంలోనైనా కానీ దేవుని పిల్లలమైన మనము ఉన్నదాంతో ఆగిపోకూడదు. మనం రక్షించబడి చాలా సంవత్సరాలు అయ్యుంటుంది. ప్రారంభంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నామా, అప్పుడున్నట్లుగా ఇప్పుడు ఉంటున్నామా, అభివృద్ధి చెందామా, ఎక్కువగా ఉందా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నీ ప్రేమ అధికమవుతుందా? దినదినం దేవుని పట్ల, ప్రభువు పట్ల, మన ప్రియ రక్షకుని పట్ల మన ప్రేమ దినదినం అధికమవ్వాలి. నా భార్య కంటే, నా పిల్లల కంటే, నా ఆస్తి పాస్తులు, నా చదువు అన్నిటికంటే నాకు ప్రభువే ముఖ్యం, ప్రభువే ప్రాధాన్యత, ఆయనకే మొదటి స్థానం నా జీవితంలో. అలాగా మనం ఉండాలి. అది ఆయనను ఎక్కువగా ప్రేమించడం. అలాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఆయన ప్రభువుగా ఉన్నాడు. And he was God. ఆయన దేవుడై ఉన్నాడు. And he came down for the people. ఆయన ప్రజల కొరకు దిగి వచ్చాడు. He died on the cross of Calvary. ఆయన శిలువలో మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచాడు. Nobody could see like this. ఆ విధంగా చేసిన వారు ఎవరు లేరు. He went to heaven. మన పరలోకానికి వెళ్ళిపోయాడు. And he is going to come. ఆయన తిరిగి రాబోతున్నాడు త్వరలో. What was that? మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉన్నాం. క్రీస్తు యొక్క రక్తము ప్రజలను పవిత్రపరుస్తూ ఉంది. He able to come in. ఈ దినాలను సిద్ధంగా ఉంటే తిరిగి రా ప్రభు దగ్గరికి. Any big sin. ఏ పాపం పెద్దదైనా, ఏ పాపం ఉన్నా కానీ Jesus can forgive. ఆయన నేను క్షమిస్తాడు. Because Jesus is God. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. స్తుతి ఆలాపన నీకోసమే, ఆరాధన నైవేద్యమే విశేష
పెంచే నా ప్రాణమే నిన్ను చూడా నిన్ను చేరా పరితపించే నా ప్రాణమే ఎల్లవేళ విన్నపాల కరుణ చూపే నీ స్నేహమే ఎంత ప్రేమ నిమిషమైన వీడిపోని సంబంధమే సొంతమైన ఆనందమే నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు